హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ సంహా ఛానల్. ఈరోజైతే బ్రింజీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిల్ మేకర్స్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఒక వాటర్లో 10 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్‌లో జీలకర్ర, సోంపు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు వేసేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బారుగా బిర్యానీలోకి ఎలా కట్ చేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టొమాటోస్ అండ్ కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మనం కొంచెం టమాటో మగ్గనిచ్చుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత కారం కూడా వేసేసుకోవాలనమాట. సో, ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. దాంతోనే మిల్ మేకర్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఉడకబెట్టేసుకున్నాం కదా ముందే. సో, అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ధనియాల పౌడరు, మసాలా కూడా వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత నేను ఈ లోటాతో 1.5 బియ్యం తీసుకున్నానండి. 3 లోటాలు నీళ్ళు పోసుకుంటున్నాను. మీరు బియ్యం ఎంతైతే తీసుకుంటారో దానికి డబుల్ వాటర్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఆ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. బియ్యం అనేది మనం ముందుగానే ఒక 15 నిమిషాల ముందు నానబెట్టేసుకోవాలండి. సో, అలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా మరిగిన తర్వాత నీరు వేసేసుకోవాలి. ఆ బియ్యం కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి అన్నంని. అలా మగ్గిపోయిన తర్వాత మనకి వేడివేడిగా బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.